ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, మనుషుల శాశ్వత అభివృద్ధికి పరస్పర సమతుల్యం కలిగించే భూభాగ సంరక్షణ, సహజ వనరుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం 2025 నాటికి 18 ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వులుగా గుర్తించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుండి శేషాచలం అనే ప్రాంతాన్ని 2010లో బయోస్పియర్ రిజర్వుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఇక్కడ ఎండమిక్ జాతులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఎర్రచందనం, రెడ్ శాండిల్ అనేది శేషాచలం అడవులలో మాత్రమే అరుదుగా లభించే ఈ ఎర్రచందనానికి ఇతర దేశ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం వలన ఎక్కువగా స్మగ్లింగ్కి గురవడం జరిగింది. దీని కారణంగా భారత ప్రభుత్వం 2016లో ఒక ప్రత్యేకమైన రెడ్ శాండిల్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసులు ఉంటాయి. రిపీటెడ్గా, హ్యాబిచువల్గా, రెగ్యులర్గా ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులపై పీడీ యాక్ట్స్ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎర్రచందన స్మగ్లింగ్ని నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వీటిలో డ్రోన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం, జీపీఎస్ ట్రాకింగ్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, అంతర్జాతీయ స్మగ్లింగ్పై కేంద్ర ఏజెన్సీ సహకారాన్ని తీసుకోవడం, ఇలాంటివి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయి. దీనిని గుర్తుంచుకొని స్మగ్లింగ్కు పాల్పడేవారు కొద్దిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే మన శేషాచల అడవి ప్రాంతాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్.